ప్రజల వ్యక్తిగత సమాచారం బజారు పాలవుతోంది. ప్రజాపాలన అప్లికేషన్లు కంప్యూటరీకరణను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో ఆధార్, రేషన్ కార్డుల వివరాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇప్పటికే రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్తే మరిన్ని నేరాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో అసలు వ్యక్తిగత డేటాకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఏదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం అనేది అత్యంత విలువైనది అని సైబర్ నిపుణులు తరచుగా చెప్పే మాటలు. ఓ విధంగా ఇవి హెచ్చరికలు. వ్యక్తిగత సమాచారం ఎవరికీ పంపిణీ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు చిన్న ఏమరపాటును అదునుగా చేసుకుని వ్యక్తిగత డాటా ఆధారంగా కేవలం పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోజు 2 కోట్ల రూపాయల విలువైన సొమ్మును కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వమే ప్రజల వ్యక్తిగత వివరాలను భద్రపరచడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. బయటికొస్తున్న ఘటనలు కొన్ని అయినా తెలియకుండా ఇంకెంత గందరగోళం జరుగుతున్నదోననే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అభయహస్తం హామీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కంప్యూటరీకరించడంలో ఎలాంటి విధి విధానాలను జారీ చేయలేదు. చివరకు జీహెచ్ఎంసీ సైతం ఇదే బాటలో నడవడంతో ఒక్కో జోన్లో ఒక్కో రీతిన ఈ ప్రక్రియ నిర్వహిస్తోంది. 3500 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లకు జీహెచ్ఎంసీ శిక్షణ ఇచ్చింది. హైత్ నగర్ సర్కిల్ కు వచ్చిన 83,563 దరఖాస్తులను కంప్యూటరీకరించేందుకు 122 మంది ఆపరేటర్లను కేటాయించారు. కూకట్పల్లిలో ఉన్న ధర్మేందర్ ఏజెన్సీకి దరఖాస్తులను పంపారు. పైగా వాటిని ర్యాపిడోకి ఇచ్చి తరలించారంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గాలికి పోయిన దరఖాస్తులన్నీ తమకు చేరాయని అధికారులు ప్రకటిస్తున్నా దీనిని ధృవీకరించేదెవరు? కుత్బుల్లాపూర్ పరిధిలోనూ బయటకొచ్చిన వీడియోలు అందరినీ మరింత విస్మయానికి గురిచేశాయి. కొందరు ప్రైవేటు వ్యక్తులు, విద్యార్థులు సర్కిల్ కార్యాలయం నుంచి 100 చొప్పున దరఖాస్తులను కట్టలు కట్టుకుని తమ ఇళ్లకు తీసుకుపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఇదేమంటే తాము ఇంట్లోనే కంప్యూటరీకరిస్తున్నట్టు వారు సమాధానమిచ్చారు. ఇలా ఒక్కో జోన్ పరిధిలో ఒక్కో విధంగా కంప్యూటరీకరణ ప్రక్రియ జరుగుతోంది. పైగా కొన్ని చోట్ల కాలేజీ విద్యార్థులకు ఇస్తే వారు తమ ఫోన్లలోనే వివరాలను నమోదు చేస్తున్నారు. డేటా ఎంట్రీ కోసం TSTS కు లేఖ రాసి వారు సూచించిన 9 ఏజెన్సీలను నియమించుకుని పారదర్శకంగా దరఖాస్తు వివరాలను అప్లోడ్ చేస్తున్నామని కమిషనర్ రొనాల్డ్ రోస్ చెబుతున్నారు. ఎక్కడికక్కడ జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కంప్యూటరీకరిస్తున్నట్టు ప్రకటించారు. కార్యాలయాల్లో తమ వివరాలు కంప్యూటర్లో నమోదవుతున్నాయని లబ్ధిదారులు ఆశించారు. కానీ డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్ పరిధి దాటి ఏ దేశాల మేరకు హైత్ నగర్ సర్కిల్ దరఖాస్తులను కూకట్పల్లికి పంపించారో అన్న దానిపై సమాధానం చెప్పలేకపోతున్నారు. టీమ్ లీడర్ ట్యాక్స్ వాల్యుయేషన్ ఆఫీసర్ M. మహేందర్ పై వేటు వేసి అసలు కారణమైన DC వ్యవహారంలో మాత్రం పట్టనట్టు ఉండటం విమర్శలకు తావిస్తోంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ 25లో టీమ్ లీడర్ గా ఉన్న భార్గవ నారాయణకు నోటీసులతో సరిపెట్టారు. ఒకే రోజు వరుసగా అధికారులను బాధ్యులను చేసి ఓటు వేస్తే ఎక్కడ తమ లోపాలు ఒప్పుకోవలసి వస్తుందోనని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్న చర్చ జరుగుతోంది. నిత్యం ప్రతి ఒక్కరికి వివిధ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఇలా అనేక వ్యాపార సంస్థల నుంచి ఫోన్లు వస్తుంటాయి. వారికి మన ఫోన్ నెంబర్ ఎలా వెళ్ళిందో కూడా తెలియని అయోమయ పరిస్థితి. ఈ క్రమంలో ప్రజాపాలనలో సమర్పించిన దరఖాస్తుల్లో కుటుంబంలోని అందరి ఆధార్ నెంబర్లతో పాటు రేషన్ కార్డు వివరాలు, కరెంటు, గ్యాస్ బిల్లులు వంటి అనేక వ్యక్తిగత వివరాలను సమర్పించారు. ఇంత సమాచారానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. మరి ఇది సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తే పరిస్థితి ఏంటని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దరఖాస్తులు అత్యధిక శాతం మహిళల పేరు మీదనే ఉన్నాయి. ఇందుకోసం దరఖాస్తు వెంట పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అంటించారు.
దీంతో సైబర్ నేరగాళ్ల చేతిలోకి ఇవి పోతే పరిస్థితి ఏంటనేది కూడా అధికారులు గాని ప్రభుత్వం గాని ఆలోచించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.